హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలపై మళ్ళీ రోడ్డెక్కిన ఉద్యోగులు 2 ఏళ్ల నుండి ఐఆర్ లేదు, 3 ఏళ్ల నుండి ఈఎల్స్ లేవు. మళ్ళీ రచ్చరచ్చే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 8, 9 నెలలు గడుస్తూ ఉన్న తమ ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన బకాయిలు, వేతన సవరణ, పెన్షన్ విధానము వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉద్యోగుల ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. ప్రధాన సమస్యలు, సంఘాల ఆవేదన: ఐఆర్‌డీఏ బకాయిలు. గత 2 ఏళ్లుగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ గానీ, కరువు భత్యం డీఏ బకాయిలు కానీ విడుదల చేయలేదు. ఇది ఉద్యోగుల నెలవారీ జీతాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతూ వారి ఆర్థిక ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. రెండవది వేతన సవరణ. 12వ పీఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వేతన సవరణ జరగకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన కాలయాపన వల్లే ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఫ్యాక్ట్‌ఫో నేతలు విమర్శిస్తూ ఉన్నారు. మూడోది సరెండర్ లీవ్‌లు. గడిచిన 3 ఏళ్లుగా ఉద్యోగులు తమ అర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేసి నగదు పొందే అవకాశాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇది ఉద్యోగుల హక్కుగా రావాల్సిన ప్రయోజనమైనప్పటికీ ప్రభుత్వం మొండికేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిపిఎస్ రద్దు. ఎన్నికల ముందు ప్రధాన హామీలలో ఒకటైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామన్న హామీ ఊసే లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం కనీసం చర్చకు కూడా చొరవ చూపడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపోతే కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్స్. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఫ్యాక్ట్‌ఫో నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల కార్యాచరణ. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణమే ఒక కేబినెట్ సబ్ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ధర్మ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పోతురాజు, ఉపాధ్యక్షుడు రెహమాన్, సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్ట్‌ఫో వేతన సంఘం ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఫ్యాక్ట్‌ఫో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఫ్యాక్ట్‌ఫో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ తక్షణమే 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ట్‌ఫో వైస్ చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిస్పందన, ఉద్యోగుల విమర్శ. ఉద్యోగ సంఘాలు తక్షణ పరిష్కారం కోరుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను రానున్న 4 ఏళ్లలో దశలవారీగా క్లియర్ చేస్తామని చెప్పడం గమనార్హం. అయితే ఇది ఉద్యోగుల తక్షణ ఆర్థిక అవసరాలను, ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిల తీవ్రతను గుర్తించని వైఖరిగా కనిపిస్తోంది. చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను కూడా ఏళ్ల తరబడి వాయిదా వేయడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గణనీయమైన కాలం అంటే 10 నెలలు గడిచినా ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐఆర్, డీఏ, సరెండర్ లీవ్‌లు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి కీలక అంశాలపై ప్రభుత్వ ఉదాసీనత ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కాంక్రీట్ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ తప్పదని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అనేది వారు ఈ మేరకు గుర్తు చేస్తూ ఉన్నారు.
సో, ఈ విధంగా మొత్తానికి చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగుల ఆగ్రహం 2 ఏళ్లుగా ఐఆర్ లేదు, డీఏలు లేవు, 3 ఏళ్లుగా సరెండర్ లీవ్‌లు బంద్, హామీల అమలు శూన్యం అనైతే అంటున్నారు.